బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన ఏవన్గా ఉన్నారు. ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కార్యాలయం ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరిని అనుమతించడం లేదు. కేటీఆర్ వెంట అడ్వకేట్ రామచంద్రరావు వచ్చారు. కేటీఆర్ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతురాజ్, డీఎస్పీ మజీద్ ఖాన్ విచారిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో కేసు దర్యాప్తు అధికారిగా మాజిద్ ఖాన్ ఉన్నారు. మరోవైపు తెలంగాణ భవన్లో న్యాయవాదులతో మాజీ మంత్రి హరీష్ రావును సమావేశమయ్యారు. కేటీఆర్ను ఏసీబీ విచారిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలతో వారితో ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. బారాసా నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరికొందరు బారాసా నేతలు అక్కడ ఉన్నారు. మూడవసారి పిలవడం, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచిన విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే